సప్న సాయవ్వ దాసరి సప్న, గడ్డం సాయవ్వ, పెద్ద గంగాధర్ గౌడ్, దర్పల్లి తేజశ్రీ, దర్పల్లి జయలక్ష్మి, మాదం లావణ్య, తిమ్మజడ మహేశ్వరి, మేదరి లావణ్య, గాన్ల లక్ష్మి, బట్టు లక్ష్మి. 20 రోజుల కన్నా ఎక్కువ పని చేస్తే వాళ్ళకి వ్యవసాయం కూలి ఉండాలి, వాళ్ళకు కూడా భూమి ఉండదు. భూమి లేని వాళ్ళు 20 రోజుల కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు, ఇప్పుడు 20 రోజుల కన్నా ఎక్కువ చేసిన వాళ్ళకు ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది, మన ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు 6,000, తర్వాత 6,000, తర్వాత 6,000, 2 దఫాలు వస్తాయి భూమి లేని వాళ్ళకు. దీంట్లో ఎవరికైనా భూమి ఉన్నదని మీకు తెలిస్తే మాత్రం అబ్జెక్షన్ చేయండి. సమీనా, మేకల బక్కవ, సమరీన్ బేగం. 24 సంవత్సరము ఖచ్చితంగా చెప్పిండు. 2023-24 సంవత్సరంలో వాళ్ళు ఉపాధి హామీ పథకం పోయి 20 రోజుల పైన పని చేయాలి. 20 రోజుల కన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళకే లిస్ట్ వచ్చింది. ఒక నెలలో 20 రోజుల కన్నా ఎక్కువ పని చేయాలి. భూమి లేని నిరుపేదలకు, భూమి ఉండకుండా నిరుపేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది. ఇది సంవత్సరానికి 12,000, అంటే ఒకసారి 6,000, తర్వాత 6,000. ఇది మాడబెట్టలేదు, జాబ్ కార్డ్ నంబర్, జాబ్ కార్డ్ నంబర్, పేరు. లావణ్య, గోత్రోల్ లావణ్య, గోత్రోల్ లావణ్య, శ్రీనివాస్, శ్రీనివాస్ భార్య. విధానం వేరుంటుంది. తేజశ్రీ, జయలక్ష్మి, అవి మార్వేలు రాస్తున్నారు, రాసిన తర్వాత చదువుతారు. రాయమని చెప్పిన మార్వేలు రాసిన తర్వాత చదవమని చెప్తారు. మళ్ళీ మధ్యగుంట విజయమ్మ, ఎస్కే సద్దాం, సయ్యద్ అబ్దుల్. ఇట్లా ఒరితే అర్హులు పేర్లు వినరు. ఇట్లా ఒరితే అర్హుల పేర్లు వినరు. సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి. ఫస్ట్ పేర్లే తినండి, ఇది నిరంతర ప్రక్రియ, దంతూరు లక్ష్మీ నర్సు, చేపూర్ ప్రవీణ్ గౌడ్, వడ్లూరు పోచవ్వ, చెన్న పద్మ, పొట్టగాని సరిక, సఫియా, మర్కండ్ నర్సవ, అజిరా బేగం, కురేషి యాస్మిన్, అన్వరీ బేగం, జరీనా బి, అసాది పెద్దలింగం, రేష్మా షేక్, షమీనా బేగం, ఎస్కే పర్వీన్ సుల్తానా, డీపో ఆశమ్మ, ఎండి షబానా బేగం మొదటి విడతగా ప్రారంభోత్సవం చేసింది.
సమీనా మేకల బక్కవ, సమరీన్ బేగం, సున్నం లక్ష్మి, అన్వరీ బేగం, అబ్బగోని రవలి, శీలం సునీత, అనీసా బేగం, అబ్బగోని జ్యోతి, వడ్లూరు శ్యామల. వీళ్ళు జాగలేని వాళ్ళు. పంపడానికి అంటే ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది. చేసిన తర్వాత యాక్చువల్గా ఇండ్లు ఇప్పుడు మేము ముందు పెట్టింది లిస్ట్ పెట్టినాం, మీ ముందు ఈ లిస్ట్ పెట్టినాము. దీంట్లో జాగాలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ డీ ఎంక్వైరీ చేస్తాం. చేసిన తర్వాత జాగాలు ఉంటే మాత్రం దానికి లిస్ట్లోకి వెళ్ళి తీసేస్తాం. జాగా నుండి ఇండ్లు ఉండి చేస్తే వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళు కురేషి జకియా బేగం, యాస్మిన్ బేగం, సున్నం లక్ష్మీబాయి, రజియా, గొర్కంటి లక్ష్మి, వడ్లూరి రవికుమార్, సాకలి గౌరవ, సాకలి గంగామణి, పోచంపల్లి గంగామణి, కాజాబి, బండారి పద్మజ, చెన్న రిత్విక, మహబూబి, ఎండి జరీనా, తాటిపాముల సోని, ఫరీదా బేగం. ఆ పేర్లు రాకుంటే కూడా దరఖాస్తు చేయండి. రుక్సానా బేగం, కురేషి ఇమాం భర్త పేరు, గోసంగి సత్యమ్మ, రంగయ్య, కమ్మరి రమ, కమ్మరి సంగీత, కమ్మరి బాబురావు, కమ్మరి బాపురావు, తిమ్మజడ సుబ్బన్న, పూజాల స్వరూప, పూజాల వెంకవ, మాలేపు జ్యోతి, బండారి రుక్మవ, సాబేరా బేగం, గోత్రాల గ్రీష్మ, సాదియా బేగం. ఆ లిస్ట్ అయింది. దీంట్లో ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని ఉంటే మీరు చెప్పండి ఏదో అని చెప్పేసి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత శాంక్షన్ వస్తారు. శాంక్షన్ పంపించడానికి శాంక్షన్ పంపించిన తర్వాత వస్తారు. ఇంకా రాలేవి ఇవి పంపాలి. ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాం సార్. ఒకవేళ నాది దీంట్లో నా పేరు లేదు సార్, నా భూమి నేను కట్టుకోవడానికి వీళ్ళు సార్, నా భూమి లేదు సార్ అని అంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోండి. దీంట్లో లేకుంటే అప్పుడు ప్రజాపాలనలో పెట్టినాయి. 1 year ముందు ప్రజాపాలన, అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన పెట్టింది కదా, దాంట్లో పెట్టిన దరఖాస్తులు ఇవి. దీంట్లో కొంతమంది ఎట్లున్నదంటే ఆర్సీసీ ఉంది కదా, ఒకవేళ ఒక మనిషి రెంట్కుంటారు ఆర్సీసీలో, సార్ నాకు ఇల్లు లేదు నేను ఇక్కడ కిరాయి ఉంటున్నా అని చెప్పేసి అక్కడ ఫోటో దిగినాయి కూడా కొన్ని రాలేవు. అవి సెకండ్ లిస్ట్ పంపిస్తామని చెప్పిండ్రు. అయినా కానీ ఇప్పుడు దీంట్లో పేరు లేకుండా మాత్రం మీరు దరఖాస్తు పెట్టుకోండి. వెరిఫికేషన్ చేస్తాము. అర్హులైన వారికి కంపల్సరీ ఇల్లు మంజూరు చేస్తుంది. ఫంక్షన్ గురించి అయితే పంపుతాం, ఖచ్చితంగా పంపుతాం మేము. నేటి రోజు తిరుమలపల్లి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రీతమ నాయకుడు ఆదేశాల మేరకు, శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, లోకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుమలపల్లి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి, మరియు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ప్రతి గ్రామాల్లో ఇల్లు నిర్మాణం చేయించిస్తామని, దానికి కూడా ఎలాంటి నిర్మాణాలు లేకుండా వదిలేసిన గవర్నమెంటు, తక్షణమే మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే మా రేవంత్ రెడ్డి గారు మరియు మా భూపతి రెడ్డి గారు ఆదేశానుసారము ప్రతి నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి బీసీలకు 5 లక్షలు మరియు దళితులకు 6 లక్షల రూపాయలు మంజూరు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వలేదు. బీదవాళ్ళు ఎంతోమంది నష్టపోయారు. రేవంత్ రెడ్డి గారు మొదటి ఎలక్షన్స్లో ముందే కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం ప్రతి బీదవాళ్ళకి ఇంటింటికి రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో తిరుమలపల్లి గ్రామాల్లో ప్రతి బీదవాళ్ళకు రేషన్ కార్డు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా రైతు భరోసా 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల ప్రతి వారికి రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వడము, మరియు గతంలో గుట్టలకు పడి భూములకు ఇండ్లు నిర్మాణం చేసిన దానికి కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి అన్ని తీసేసి నిజమైన రైతు ఎవరున్నారో వాళ్ళకే 12,000 రూపాయలు ఇవ్వడానికి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, నిరుపేదలు అంటే జీవనోపాధి లేక నెల రోజులు 20 రోజులు ఎవరైతే వెళ్తారో ప్రతి నెల వాళ్ళకు 1000 రూపాయలు ప్రతి వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. మరి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. మరి అదేవిధంగా ఎవరైతే రాని వారు ఉంటారో దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు వచ్చిన వాళ్ళకి తక్షణమే వీళ్ళకు పేర్లు ప్రపోజల్ పంపడం జరిగింది. రాని వాళ్ళని ఈరోజు ఇక్కడనే కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి అక్కడ అప్లై చేసుకుంటే ఇది నిరంతర ప్రక్రియ కనుక గవర్నమెంట్ కంటిన్యూ ఉంటుంది కనుక మేము దాన్ని దగ్గరలో ఉండి మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి చేసిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
జాబితాలో కానీ ఇంకా వేరే జాబితాలో కూడా లేని వారు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పినాము. ఇది నిరంతర ప్రక్రియ, ఇవాళ అయిపోయింది కాదు, రేపు కూడా ఇవాళ దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన వారికి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైతు భరోసా మరియు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇంధన ఇండ్ల గురించి గ్రామ సభలు జరపమన్నది ఈరోజు 4వ రోజు. ఈ 4వ రోజు ఇంద్రబాయి మండలంలోని తిరుమలపేటలో జరపబడింది. అయితే దీనికి అర్హులైన వారి యొక్క లిస్టు మొత్తం చదివి వినిపించడం జరిగింది. ఎవరైతే ఈ లిస్టులో పేర్లు రాలేవో వాళ్ళను దరఖాస్తు చేసుకోమన్నామో దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసేసి అర్హులైన వారికి కంపల్సరీ తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాం.